అసలు ఇలా అవుద్దని అనుకోలేదు. మంచిగా ఎంజాయ్ చేసే టైంలో బస్ అయిపోయింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు ఏం జరిగింది చెప్తాను. కాలేజీలో తిరుమల ప్లాన్ చేస్తే నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాం. రావడమే ఒక బస్సు డ్రాప్ అవుట్ అయిపోయింది. బస్ లో ఉండే వాళ్ళని మా బస్సులో ఎక్కించుకునేసారు. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. తిరుపతికి వచ్చా తెలిసింది మాకు తిరుమల కాదంటే తీసుకెళ్లేది. భలే బాధేసింది. సరే ఎలాగోలా వచ్చాం కదా, అటా ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఆ టైంలో బస్ ఇంజిన్ అయితే బాగా హీట్ ఎక్కేసింది. సరే అయితే ఇంకా ఎలాగోలా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. అక్కడికి ఎలా తెలిసింది తెల్లారి పెట్టాల్సిన పొంగల్ మధ్యాహ్నం పెడుతున్నారు. మా ఊరికి అక్కడ తిన్న తిండి సరిపోలేదు, అందుకే దారిలో దొరికిన మొడకలు కూడా తినేస్తుండే. ఇంకా అక్కడే ఉన్న కొండపైన టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇంకా పైకి వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకుని అక్కడే కాసేపు కూర్చొనేసి కొండపైన వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా తిరుపతిలో ఇంకో టెంపుల్ ఉంటే అక్కడ పోయి అక్కడ కూడా ఒక దర్శనం చేసుకుని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మధ్యాహ్నం తిన్న పొంగల్ అయితే అరిగిపోయింది. నైట్ కి ఒక పరోటాలు అయితే లాగించేసి ఇంకా ఫుల్ కడుపున తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఉంటా బాయ్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.